ఒక కొత్త అంశాన్ని ఇవాళ మీ ముందుకు తీసుకొస్తున్నాను. అదేంటి అంటే రేవంత్ రెడ్డికి థింక్ ట్యాంకర్ అయినటువంటి సునీల్ కన్గోలు ఇప్పుడు మారిపోయాడు అనేది ఒక చర్చ నడుస్తుంది. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి ఒక థింక్ ట్యాంకర్గా పనిచేసినటువంటి వ్యక్తి సునీల్ కన్గోలు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి ఆయన చాలా కీలకంగా పనిచేశాడని రాజకీయ వర్గాలలో ముఖ్యంగా మీడియాలో చాలామందికి కూడా తెలుసు. అంటే ఏంటి అంటే ఎలక్షన్ హియరింగ్ చేయడంలో లైక్ ప్రశాంత్ కిషోర్ లాగా సునీల్ కన్గోలు అనేటువంటి వ్యక్తిని దాదాపు 3-4 ఏళ్ల ముందే 2023 తెలంగాణ శాసనసభ అసెంబ్లీ ఎన్నికలకు ముందే సునీల్ కన్గోలును రేవంత్ రెడ్డి ఎంగేజ్ చేసుకొని తనకు రాజకీయ వ్యూహాలను ఎత్తుగడలను వేయడానికి ఎలక్షన్ హియరింగ్ చేయడానికి అంటే ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు వెళ్తే గెలుస్తాము, అప్పుడు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీని ఎదిరించడానికి ఏం చేయాలి, ప్రజల్లో ఎక్కడ కేసీఆర్ పైన వ్యతిరేకత ఉంది లేదా కేసీఆర్ ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉంది, ఆ వ్యతిరేకతను కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఎట్లా మలుచుకోవాలి, ఇట్లాంటి స్ట్రాటజీస్ అన్నింటిని కూడా చేసి ఇచ్చేటువంటి వ్యక్తులు ఇవాళ భారతదేశంలో చాలా రాష్ట్రాలలో చాలా సంస్థలు తయారయ్యాయి. అందులో ప్రశాంత్ కిషోర్ చాలా ఫేమస్ అయిపోయాడు. ఆ తర్వాత కొంతమంది పెద్దగా పేరు రాకపోయినప్పటికీ కూడా చాలామంది చాలా రాష్ట్రాలలో చేస్తున్నారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డిని అధికారంలోకి తేవడానికి కీలక భూమిక పోషించినటువంటి ఎలక్షన్ హియరింగ్ చేసినటువంటి లేదా ఎన్నికల వ్యూహకర్త అయినటువంటి సునీల్ కన్గోలుని ఇప్పుడు మార్చేశారు అనేది ఒక చర్చ జరుగుతుంది. సునీల్ కన్గోలు కథ ముగిసిపోయిందా? ఇక సునీల్ కన్గోలుకు రేవంత్ రెడ్డి టాటా చెప్పాడా? సునీల్ కన్గోలు పని అయిపోయిందా? మరి ఎవరు వచ్చారు అంటే సునీల్ కన్గోలు ప్లేస్లో కొత్తగా సురేష్ అరోరా అనేటువంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చుకున్నారు ఇప్పుడు రేవంత్ రెడ్డి అనేది చెప్తూ ఉన్నారు. ఎందుకు అంటే ఎన్నికలకు ముందు ఒక వ్యవహారం, ఎన్నికల తర్వాత ఒక వ్యవహారం. ఎన్నికలకు ముందు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి అధికారంలోకి రావాలి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలా కాదా అనేది సెకండరీ, కానీ రేవంత్ రెడ్డి అధికారంలోకి రావాలి. సరే, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాబట్టి రేవంత్ రెడ్డి అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకున్నారు. కానీ సునీల్ కన్గోలు వర్క్ చేసిందంతా కూడా రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడానికి. మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు, అయిపోయిన తర్వాత కూడా ఒక 3-4 4-5 నెలల వరకు సునీల్ కన్గోలు రేవంత్ రెడ్డితోనే కొనసాగాడని చెప్తున్నారు. కానీ ఈ మధ్య కాలంలో సునీల్ కన్గోలును పక్కన పెట్టేసేశారు. ఆయన స్థానంలో కర్ణాటక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి వర్క్ చేసినటువంటి సురేష్ అరోరా అనేటువంటి వ్యక్తిని తీసుకొచ్చుకున్నారు. అంటే మళ్ళీ ఒక పొలిటికల్ స్ట్రాటజిస్ట్, మళ్ళీ ఒక ఎలక్షన్ హియరింగ్ చేసేటువంటి వ్యక్తి లేదా ఎన్నికల వ్యూహకర్త. ఇప్పుడు ఏం చేయాలి? అధికారంలోకి వచ్చిన తర్వాత రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, ఆ తర్వాత వచ్చేటువంటి మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, మళ్ళీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు ఏం చేయాలనేటువంటి అంశాన్ని రేవంత్ రెడ్డికి ఎప్పటికప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు, ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకొని ఏ విధంగా ప్రజలలోకి వెళ్తే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తున్నటువంటి వ్యూహాలు ఎత్తుగడలు వేయడానికి సునీల్ కన్గోలు ప్లేస్లో కొత్త వ్యక్తిని సురేష్ అరోరా అనేటువంటి వ్యక్తిని నియమించుకున్నారనేది చర్చ నడుస్తుంది. కానీ ఇది ఇప్పటి వరకు పెద్దగా బయటికి రాలేదు. అంటే సునీల్ కన్గోలుకు రేవంత్ రెడ్డి టాటా చెప్పేశాడు, కన్గోలు కథ ముగిసింది, కన్గోలు పని అయిపోయింది. ఇక కొత్త వ్యక్తి ఆయన స్థానంలో వచ్చినటువంటి వ్యక్తి సురేష్ అరోరా. మరి ఈ సురేష్ అరోరా ఏం చేయబోతున్నాడు? సురేష్ అరోరా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను మొత్తంగా అధ్యయనం చేసి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన ప్రజలు ఏమనుకుంటున్నారు, ఈ 18 నెలల కాలంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పరిపాలన ఏ విధంగా ఉంది, మంచి చేశాడా చెడు చేశాడా, లేదా ప్రభుత్వంలో పరిపాలనా పరంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నప్పుడు కూడా ప్రజలు దాన్ని రిసీవ్ చేసుకుంటున్నారు, చేసుకోవట్లేదా, రేపు స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు లేదా మున్సిపల్ చైర్మన్లు, మున్సిపల్ వార్డు కౌన్సిలర్లు, కార్పొరేషన్ మేయర్లు, కార్పొరేటర్లు గెలవాలంటే ఏం చేయాలి, ఇట్లాంటి వాటన్నింటినీ వ్యూహం చేసి కాంగ్రెస్ పార్టీకి ఇవ్వడం కోసం ఈ సురేష్ అరోరా అనేటువంటి కొత్త వ్యక్తిని నియమించుకున్నారనేది ఇప్పుడు చర్చ. అంటే ఏ రాష్ట్రంలో చూసినా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా అది బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇంకా ఇతర రాష్ట్రాలలో ఏ పార్టీ కావచ్చు, ఇవాళ ఎన్నికల సమయంలో ఎన్నికల వ్యూహకర్తలు అనేవాళ్ళు చాలా కీలకమైపోయారు. మరి రాజకీయ పార్టీల నాయకులు ఇన్ని సంవత్సరాల పాటు ప్రజా జీవితంలో ఉండి దాదాపు ఒక 20 ఏళ్ళు 15 ఏళ్ళు ప్రజా జీవితంలో వివిధ స్థాయిలలో పోటీ చేసి ఎన్నికైన వాళ్ళు ప్రజల యొక్క మనసును తెలుసుకోలేకపోతున్నారా? అంటే డబ్బులు పెట్టి కిరాయికి తెచ్చుకున్న వ్యక్తులతోని పని చేయించుకుంటేనే ఇవాళ అధికారం చేజిక్కించుకునే పరిస్థితి వచ్చిందా? ఇది ఒక విచిత్రమైనటువంటి అంశం. ఎందుకంటే కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు వాళ్ళ కోసం. పొలిటికల్ స్ట్రాటజిస్టుల పేరుతోని రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు, అది ఎమ్మెల్యేగా పోటీ చేసే వాళ్ళు కావచ్చు, ఎంపీగా పోటీ చేసే వాళ్ళు కావచ్చు, లేకపోతే ఒక జిల్లా స్థాయి పదవులకు పోటీ చేసే వాళ్ళు కావచ్చు, లేదా రాష్ట్రం మొత్తానికి ఎలక్షన్ హియరింగ్ చేయడం కోసం కావచ్చు, కొన్ని సంస్థలకు, పేరు పొందినటువంటి సంస్థలకు కోట్లాది రూపాయలు వెచ్చించి వాళ్ళు ఇచ్చేటువంటి ఒక ఫీడ్బ్యాక్ని తీసుకొని దానికి అనుగుణంగా వెళ్తున్నారు. అంటే నిజంగా ప్రతిరోజు
ప్రతినిత్యం ప్రజలలో ఉంటే అసలు ఇలాంటి ఫీడ్బ్యాక్లు ఇలాంటి వ్యక్తులకు కోట్లాది రూపాయలు పెట్టాల్సినటువంటి అవసరం లేదు. ప్రజలు ఏమనుకుంటున్నారో ప్రజల్లో తిరిగితే తెలుస్తుంది. ప్రజల నుంచి ఏ అంశాలకు సానుకూలత ఉంది, ఏ అంశాలకు వ్యతిరేకత ఉంది తెలుసుకొని ప్రజలు ఏ అంశాల పట్ల అయితే వ్యతిరేకత ఉన్నారో వాటిని పరిష్కరించి వాటిని సానుకూలంగా మార్చుకుంటే అది ఆటోమేటిక్గా ఆ నాయకులకు సానుకూలత అవుతుంది. కానీ వీటన్నింటినీ మర్చిపోయి ఈ మధ్యకాలంలో ఎన్నికల హియరింగ్ కోసం పెద్ద పెద్ద రాజకీయ పార్టీలు కూడా ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యక్తులను, లేకపోతే సునీల్ కనుగోలు లాంటి వ్యక్తులు, లేక ఇంకా XYZ వాళ్ళ పేర్లు చాలా పేర్లు వాళ్ళను పెట్టుకొని వాళ్ళ కోట్లాది రూపాయలు డబ్బులు ఇచ్చి ప్రజలలో వాళ్ళ యొక్క మనుషులను పంపించేసి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకొని దానికి అనుగుణంగా ఎత్తుగడలు వేస్తున్నారు. సరే, ఎవరి ఎత్తుగడలు వాళ్ళకు ఉన్నప్పుడు కూడా ప్రజలు మాత్రం చాలా తెలివిగా ఎవరు ఏం చేస్తున్నారో గమనించి వాళ్ళు ఇవ్వాల్సినటువంటి తీర్పులు ఇస్తున్నారు. అది ప్రజాస్వామ్యంలో గొప్పతనం, ప్రజలలో ఉన్నటువంటి చైతన్యం. కానీ మరి ఇప్పుడు ఇక్కడ ప్రధానంగా మనకు చర్చనీయాంశం ఏంటి అంటే రేవంత్ రెడ్డికి 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు పనిచేసినటువంటి సునీల్ కనుగోలును ఎందుకు కట్ చేశారు? రేవంత్ రెడ్డి గెలుపు కోసం పనిచేసినటువంటి సునీల్ కనుగోలు ఎందుకు అని పక్కన పెట్టి ఈ కొత్త వ్యక్తి అయినటువంటి సురేష్ అరోరాని తీసుకొచ్చారు. అంటే సురేష్ అరోరా తెలంగాణ శాసనసభ ఎన్నికలకు ముందు కర్ణాటకలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి పనిచేశారు అనేది. ఆయనకు ఒక ఇండియా బాక్స్ అనేటువంటి ఒక ఎలక్షన్ హియరింగ్ సంస్థ ఉంది అని, ఆ సంస్థ చాలా సమర్థవంతంగా అక్కడ పనిచేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చింది. కాబట్టి అట్లాగే తెలంగాణలో కూడా మళ్ళీ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, రెండోసారి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కావచ్చు, ఆయన ఇచ్చేటువంటి సూచనలు, సలహాలు, వ్యూహాలు, ఎత్తుగడలు పనికి వస్తాయని కనుగోలును పక్కన పెట్టేసి కనుగోలు కథను ముగించేసి రేవంత్ రెడ్డి కొత్త డైరెక్టర్ని తీసుకొచ్చుకున్నాడు. అంటే రాజకీయాల కొత్త డైరెక్టర్, ఆయన వెనక వైపు నుంచి ఉండి నడిపిస్తుంటాడు, తెర మీద రేవంత్ రెడ్డి ఉంటాడు. సో ఈ కొత్త డైరెక్టర్ ఇచ్చేటువంటి డైరెక్షన్లు ఏంటి, మరి రేవంత్ రెడ్డి ఏ విధంగా అడుగులు వేయబోతున్నాడు, ఈ సురేష్ అరోరా ఇచ్చేటువంటి సూచనలు, సలహాలు, ఫీడ్బ్యాక్లతో రేవంత్ రెడ్డి మరోసారి విజయం సాధిస్తాడా అనేటువంటిది ఇప్పుడు చాలా చర్చనీయాంశం. కాకపోతే ఇది పెద్దగా ఇప్పటి వరకు బయట ఎవరికి తెలియలేదు. కానీ ఇది బయటికి మొట్టమొదటిసారిగా మీ ముందుకు తీసుకొస్తుంది 24/7 న్యూస్ టీవీ. రేవంత్ రెడ్డి యొక్క పొలిటికల్ హియరింగ్, రేవంత్ రెడ్డి యొక్క రాజకీయ వ్యూహకర్త మారిపోయాడు. సునీల్ కనుగోలుకు రేవంత్ రెడ్డి టాటా చెప్పాడు. ఇప్పుడు సురేష్ అరోరాకు వెల్కమ్ చెప్పాడు. ఇది కొత్త అంశం. మరి ఈ సురేష్ అరోరా వచ్చి ఏం చేయబోతున్నాడు, ఏం జరగబోతుంది, మరి ప్రజలలో ఉన్నటువంటి వ్యతిరేకత తగ్గించేందుకు సురేష్ అరోరా ఎలాంటి సూచనలు, సలహాలు రేవంత్ రెడ్డికి ఇవ్వబోతున్నాడు? మరి సునీల్ కనుగోలుని ఎందుకు పక్కకు పెట్టారు? సునీల్ కనుగోలు 2023 ఎన్నికలకు ముందు చాలా కీలకంగా పనిచేశారు. ఆయన ఇక్కడే జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ఏరియాలో ఒక ఆఫీస్ పెట్టి మొత్తంగా బీఆర్ఎస్ పార్టీకి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారంటే ఆయన ఆఫీస్ పైన కూడా పోలీసులు దాడి చేసి ఆయన ఆఫీస్లో ఉన్నటువంటి కంప్యూటర్లు, హార్డ్ డిస్క్లు ఇట్లాంటివి కూడా పోలీసులు తీసుకెళ్లారు. సరే, తర్వాత ఏం జరిగిందో తెలియదు. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మరి అలాంటి వ్యక్తిని ఎందుకు రేవంత్ రెడ్డి పక్కన పెట్టాడు? మరి సురేష్ అరోరా దగ్గర ఉన్నటువంటి శక్తి ఏంది, సునీల్ కనుగోలు దగ్గర లేనటువంటి శక్తి ఏంది? సునీల్ కనుగోలు ఎక్కడ రేవంత్ రెడ్డికి దూరం కావడానికి కారణం ఏంటి? మరి ఇది ఈ ప్రధానమైనటువంటి అంశం. మరి ఈ కొత్త వ్యూహకర్త, కొత్త స్ట్రాటజిస్ట్తో రేవంత్ రెడ్డి ఏం చేయబోతున్నాడు అంటే, ఈ సురేష్ అరోరా కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చాడు కాబట్టి తెలంగాణలో మళ్ళీ కూడా రెండోసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తెచ్చే విధంగా పనిచేస్తాడా చూడాలి. మరి సురేష్ అరోరా వ్యూహాలు ఎట్లా ఉంటాయి? సునీల్ కనుగోలుకు మించి సురేష్ అరోరా రేవంత్ రెడ్డికి ఎన్నికల వ్యూహాన్ని కానీ, రాజకీయ వ్యూహాలను కానీ, ఫీడ్బ్యాక్ని కానీ ఇస్తాడా? మరి నిజంగానే సురేష్ అరోరాను తీసుకొచ్చారా, సునీల్ కనుగోలును పక్కన పెట్టారా? కాంగ్రెస్ పార్టీ వర్గాలు దీని మీద స్పష్టతనియాలి. కానీ ఈ అంశం పైన మాత్రం రాజకీయ వర్గాలలో, మీడియాలో చాలా చర్చలైతే హాట్ చర్చ జరుగుతుంది. మరి ఈ సురేష్ అరోరా ఎవరు, ఏం చేయబోతున్నాడో కూడా మనం తర్వాత చూద్దాం.